ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. అనేక చోట్ల బ్రదరన్ అసెంబ్లీ వారు ఈరోజు అంతటా ఆచరిస్తూ ఉన్నట్టుగా క్రిస్మస్ కొరకైని ఆచరించరు, కూడుకొనరు. నాకు తెలిసినంత మట్టుకు మన ఇండియాలోనే కాదు, ఇతర దేశాలలో కూడా. అయినా దేవుని ఆత్మ ప్రేరేపణ చేత బేతేల్ సంఘ పెద్దలను ఇది ప్రాముఖ్యంగా ఆఖరు బైబిల్ క్లాస్ మనదే ఈరోజు ప్రార్థన కూడికి కూడా చేరి రావాలనుకున్నట్లు, అలాగైనా వస్తారు అనుకున్నట్లు కొందరమైనా రాగలిగినాము. అయినా యేసు ప్రభు రాలేదనడానికి లేదు. యేసు ప్రభు వచ్చినాడా లేదా? గట్టిగా చెప్పండి. యేసు ప్రభు వచ్చిన మాట వాస్తవం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన మాట వాస్తవం. అయితే ఆచరణ కొద్ది ఆయన ఫలానా రోజున వచ్చినాడని ఆచరణ చేయడం వాక్యానుసారమైనది కాదు. మాత్రమే కాదు, అది వాక్యంలో కూడా పొంతు కాదు, అంటే పొత్తు కాదు. ఎలాగంటే ఎందరో లెక్కలు వేసినారు. అసలు ఎప్పుడు ఈ లూకాసు వార్తలోనే మొదటి అధ్యాయంలో జకర్యాకు దేవుని దూత ప్రత్యక్షమై ఆయన అబియా తరగతిలో, అది యాజకులలో 8వ తరగతి, ఆయనకు అది ఎప్పుడు ఆ వంతు వచ్చిందో ఆ లెక్క ప్రకారము దినవృత్తాంతములలో ఉన్న మాటలను బట్టి తేటగా కనుక్కున్నారు. కనుక్కున్న తర్వాత 6వ నెలలో అని కూడా పరిశుద్ధాత్ముడు రాస్తూ ఉన్నాడు. ఈ 6వ నెల ఎలిజబెత్ అమ్మ 6వ నెల గర్భవతి అయినప్పుడు కన్య అయిన మరియకు దేవుని దూత ప్రత్యక్షమై గాబ్రియేల్ దూత తెలియపరిచినట్లు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు పుట్టినాడు అనేది ఇంచుమించుగా కొందరు వారు లెక్క వేస్తూ ఉన్నారు. ఇలాగ లెక్క వేయడం మాత్రమే కాక గొర్రెలు తమ గొర్రెలను మేపుచూ ఉండిరి అన్నారు. ఇది వసంతకాలము, లేక ఇంచుమించు మనము ఎరిగినట్టుగా మార్చి నుండి ఏప్రిల్ వరకు. ఆ సమయంలో ఇశ్రాయేలు దేశంలో గొర్రెలు ఏమంటారు, ఈనుతాయంటే అర్థమవుతుంది కదా. ఈనుతాయంటే పిల్లలను కంటాయి. అది ఈనే సమయం కనుక వారు పొలాలలోనికి తీసుకొని వెళ్తారు. ఇవన్నీ చూసినప్పుడు డిసెంబర్లో పుట్టినది కొంత వాక్యానుసారం కూడా కాకపోవచ్చు. ఏది ఎలా అయినా కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చాడు. యెషయా ఇంచుమించు 800 సంవత్సరాల ముందే ఆయన అంటున్నాడు, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు దేవుడు అని పేరు పెట్టబడునని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు. 800 సంవత్సరాల పూర్వమే. కనుక యేసు ప్రభు వచ్చిన మాట వాస్తవం. అయితే మనమందరము
కోశి మాథ్యూ గారు అనేక పర్యాయాలు చెప్తూ వచ్చినాడు. మనమంతా పురుష సంతానము. అర్థమవుతా ఉందో లేదో, మనమంతా ఎవరము? పురుష సంతానం. క్రీస్తు ప్రభు స్త్రీ సంతానం అని చెప్పబడినాడు. యేసుక్రీస్తు ప్రభు స్త్రీ సంతానం. ఇందులో చాలా గొప్ప అర్థము లేకపోలేదు. అవును, ఆయన యూదా గోత్రం రావాల్సి ఉంది కనుక సింహాసనమునకు గుర్తుగా ఆ క్రమములో మత్తయి వ్రాస్తూ యోసేపును ఎలాగూ ఆయన దావీదు వంశంలో వచ్చినది చిత్రీకరిస్తున్నాడు, లేక వివరిస్తూ ఉన్నాడు. అదే సమయంలో లూకా మరియను తీసుకొని ఆమె కూడా ఈ వరుసకు తగ్గట్టుగానే దావీదు వంశం వస్తున్నారని చెప్పి ఆయన కూడా ఏర్పరుస్తున్నాడు. మెట్టుకు మనము సందర్భానుసారంగా వినవలసింది, యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చిన దాంట్లో క్రమం ఉంది. ఆయన ఎందుకు వచ్చినాడో కూడా మనం విందాం. మనం విన్నాము, యెషయా ప్రవచించినాడు. అంతేగాక ఆహాజు రాజు, యోతాము కుమారుడైన ఆహాజు రాజు అంత మంచివాడు కాడు. అంతకంటే ముందు ఉజ్జియా పర్వాలేదు, యోతాము అంత మంచివాడు కాడు. అయినా తాను మాత్రము మంచి ప్రవర్తన గలవాడు, కానీ ప్రజలు చెడ్డవారు. దేవునితో ఒక సూచన అడగమన్నప్పుడు ఆయన, నేను అడగను, దేవుని శోధించును అన్నాడు. సరే యెషయా అన్నాడు, మరి దేవుడు చెబుతూ ఉన్నాడు. చదవండి యెషయా గ్రంథము 7వ అధ్యాయము. ఇవన్నీ కంటత నేర్చుకోవాలి పిల్లలు. నేను చెప్తే కొంచెం పొడిచినట్టుగా ఉండవచ్చు. మీరు ఇంట చదువుకొని చర్చికి వచ్చి దీన్ని అభ్యాసం చేసుకుంటే దేవుడు సంతోషపడతాడు, మీకు మేలు కలుగుతుంది. ఎవరికి కాదు, మీకు మేలు. ఇప్పుడు గుంపుగా వచ్చి కూర్చున్నాడు, నిలబడితే సంతోషమే, కానీ అది ఇదిగో ఇక్కడ 2-3 సంతోషం ఉంటుంది, కానీ నాలాంటి బుద్ధిహీనుడికి అంత సంతోషంగా ఉండదు. యథార్థంగా చెప్తాను. ఎందుకంటే ప్రతి చోట కనబడాలి. ప్రతి చోట నీ సాక్షిగా నేను ఉంటాను ప్రభువా అని పాడతాం కదా మనము. ప్రతి చోట మనం కనబడాలి. అప్పుడు ఆయనకి ఇష్టలమై ఉంటాం. సరే, చదువు 7వ అధ్యాయము 14వ వచనం. ప్రభువే సూచన చేసి చూపిస్తున్నాడు. ఏది? కన్యక గర్భవతి అయి కుమారుని కని. ఆ మాట చూడండి. ఇది కూడా 8 సంవత్సరాల పూర్వము. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు గురించి ముఖ్యంగా మన మనసులో ఒకటి ఉండాలి. ఆయన ఉన్నవాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అన్నాడు. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణగా శరీరధారి అయి మన మధ్య నివసించెను అన్నాడండి. ఆ వాక్యము ఏ వాక్యము? ఆది అందున్నవాడు. చూడండి పిల్లలు, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము. 1వ అధ్యాయం 1వ వచనములో ఆ మాట చూడండి. ఇంకా చదువు బాబు. ఆయన ఆది యందు, ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు. వినండి, క్రిస్మస్ రోజున పుట్టినట్టు కాదు. ఆయన వచ్చిన మాట వాస్తవం. మరలా మనం నేర్చుకున్నాం. ఆయన వచ్చిన మాట వాస్తవం, కానీ 25వ తారీఖు వచ్చినాడు అనేది లేదు. ఆయన మన వంటి జన్మించలేదు. ఆయన దేవుని యొద్ద ఉండెను. అంతేకాదు, ఆయన సృష్టికర్త. ఆయన లేకుండా ఏది అంటే ఏంటి?
మొదట ఉన్నవాడు ఆయన ఉన్నవాడు. చూడండి 14వ వచనం చదువు, మరలా వస్తాగా. ఆ వాక్యం ఏదైతే దేవుని యొద్ద ఉండెనో ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. విన్నారా? యేసుక్రీస్తు ప్రభువు కన్యమరియ గర్భమున పుట్టినవాడు మన మధ్య నివసించెను. ఎందుకు? కన్యక గర్భవతి అయి కుమారుడి కనును, ఆయనకు ఇమ్మానియేలును పేరు పెట్టబడును. ఇమ్మానియేలు అంటే దేవుడు మనకు తోడై ఉంటాడు. నమ్మిన వారికే కాదు, అందరికి. కానీ నమ్మాలి. ఇప్పుడు దేవుడు నా ప్రక్కలో ఉన్నాడంటే నేను నమ్మాలి. నమ్మకుంటే ఎట్లా అనుభవిస్తాం? స్తుతి అంటే ఆయనను చూచి స్తుతి చెప్పాలి. నాకు నేను స్తుతి చెప్పుకుంటే ఏం లాభం? స్తుతి ఆయనకు కలగాలి. సరే, ఇక్కడ కొంచెం ఆగి విందాము. గలిలయ పైన ఉత్తరాన ఉంది, ఇశ్రాయేల్ దేశంలో. గలిలయలో నజరేతు అని ఊరుంది. నజరేతు చాలా బీదరికం గల పట్టణం. చూడండి, అక్కడ ఆ దినాలలో, ఇప్పుడు కూడా ఒకవేళ ఉండవచ్చు కానీ ఆ దినాలలో చాలా బీదరికంలో ఉన్న పట్టణం. అక్కడ ఎవరు ఉండిరి? అక్కడ యోసేపు ఉన్నాడు, అక్కడ మరియా అనే ఆమె ఉంది. వీరు చిన్నపిల్లలుగా పుట్టినవారు అక్కడనే ఉన్నారు. మరియా చాలా భయభక్తులు కలిగిన బిడ్డ, స్త్రీ. వినండి, ఎలాగో దేవుడు ఈ లోకములలో ఉన్న వారిలో తన సంకల్పం చొప్పున ఎవరిని ఎట్లా ఏర్పరచుకున్నాడో అది మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వచ్చినాడని ఎగిరేది కాదు, కానీ దేవుడు ఎవరిని ఎట్లు పరీక్షించినాడు. పరీక్షించినప్పుడు మరియ కనపడింది. ఆయన మరియను చూస్తూ ఉన్నాడు, పెరుగుతూ ఉంది. యోసేపు పెరుగుతూ ఉన్నాడు. యోసేపు కూడా ఎటువంటి వాడు? అతడు భక్తిపరుడు. అతడు సమాజ మందిరానికి వెళ్ళి తన తల్లిదండ్రులతో పాటు చేయవలసిన కార్యాలని చేసినవాడు. భయభక్తులలో పెరిగిన 2 కుటుంబాలు, భయముతో భక్తితో పెరిగిన 2 కుటుంబాలు. క్రైస్తవులమైన మనకు కూడా మాదిరిగా పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్ముడు ఉంచిన కుటుంబాలు. ఈ కుటుంబాలలో ఉన్న ఈ తల్లిదండ్రులు ఈ బిడ్డలు ఎదుగుతూ వస్తూ ఉండగా, అరే వీరికి పెళ్లి చేస్తే బాగుంటుంది. ఏమనుకున్నారు? పెళ్లి చేస్తే బాగుంటుంది అనుకున్నారు. పెళ్లి చేస్తే బాగుంటుంది అనుకొని వారికి ఈ ప్రధానం అనేది క్రైస్తవ పెళ్లిళ్ళలో ఈ దినాలలో ఏమంటారు? సక్కడ పొడియా ఏదో అంటారు. ఏమ్మా, సాకర పొడియో ఏదో, ఇవన్నీ ఆచారాలుగా వచ్చినాయి. కానీ ఆ దినాలలో ప్రధానానికి చాలా ప్రాముఖ్యత. నేను అసలు ఏదైనా రాలేనేమో అనుకున్నా, కానీ ప్రభు సహాయం చేసినాడు. వీరు ప్రదానం చేయబడడం అంటే, యూదులలో ప్రదానం చేయబడినాక పెళ్లి 1 సంవత్సరం వరకు జరగదు. ఇందులో అనేక అర్థాలు లేకపోలేదు. ఆమె కన్యక అయి ఉందా, ఎలాగున్నది నేను తేటగా చెప్తా ఉన్నాను. ఇది పరీక్షించబడినట్లుగా 1 సంవత్సరం వరకు పెళ్లి జరగదు. ఇట్లు ప్రదానం చేయబడిన ఆ స్త్రీ మరి ఇక పెళ్లి సంగతి ఆలోచించడానికి లేదు. భర్త వలె ఆ ప్రదానం చేయబడిన వాడు ఉంటాడు. ఇట్లా ఈ నజరేతులో వీరు పెరుగుతూ ఉన్నారు. అంటే మరియమ్మకు జోసెఫ్ తెలుసు, యోసేపు తెలుసు, యోసేపుకు మరియమ్మ తెలుసు. భయభక్తులు కలిగిన కుటుంబాలలో నుండి వచ్చిన వారు. ఇట్లుండగా ఇప్పుడు తీద్దాం చూడండి, మనము లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనంలో
వచనం తర్వాత వచనం చదవండి. ఆగ్బా ఎవరి దూత పేరు? గాబ్రియల్ దూత. ముఖ్యంగా ఇద్దరు దూతల పేర్లు రాయబడినాయి గ్రంథంలో, మికాయేలని, గబ్రియేలని. మికాయేలు ఇబ్బందులు ఉన్నవారు, యుద్ధంలో చిక్కుకున్న వారిని పోరాడి శక్తితో జయించడానికి దానియేలు గ్రంథంలో చూస్తాము, యూదా పత్రికలో చూస్తాము. అలాగున దేవుడు మికాయేలును ఉంచినాడు. అదే ప్రకారం శుభవార్త చెప్పడానికి గాబ్రియేలు ఉంచినాడు. వీరు గొప్ప దేవదూతలు. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? 6వ నెల. 6వ నెల అంటే ఏ నెల? ఎందుకు చెప్పబడుతుంది 6వ నెల? ఇంతవరకే మనం విన్నాం. ఎలాగూ జకర్యా, ఎలిజబెత్ అమ్మలు వాళ్ళు చాలా వృద్ధులైపోయినారు, వారు బాగా ముసలివారైపోయినారు. ముసలివారైన జకర్యా, ఎలిజబెత్ అమ్మలకు పిల్లలు లేరు, కానీ పోరాడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందుకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకరోజు దేవుడు, ఆ మాటలు కూడా చద్దాం. ఎంతకు బాబు భోజనాలు వచ్చే, చాలామందికి భోజనం కూడా ఉంటుంది. ఎంతకు వస్తుంది? 1కి వస్తుంది. సరే, 1 గంట కంటే నేను ఎక్కువ తీసుకోవచ్చు. ఆకలైనా భరించండి, అప్పుడు బాగా తినొచ్చు. ఎందుకంటే డబల్ పోర్షన్ నిధనం ఉంది, సగం వచ్చినారు. 8వ వచనం చదువు బాబు, మొదటి అధ్యాయం. ఇది జకర్యాకు వంతు వచ్చింది. యాజకులు మాత్రమే వెళ్ళాలి. దావీదు ఏర్పరిచిన క్రమం ఇది. వెళ్ళాలి. వారు మార్చి 24 యాజక ధర్మము నెరవేర్చాలి. ఇట్లా ఈయనకు వచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగింది? దేవుడు ఆ సమయంలో 10వ వచనం, అందరూ లోపలికి వెళ్ళడానికి లేదండి. ఆ దినాల్లో అందరూ బయట ఉండాలి, కాచుకొని ఉండాలి. యాజకుడు లోపలికి పోయినాడు, మన అందరి తరపున వేడుకొని వస్తాడు, మనం ఇక్కడనే ఉండాలి. వారు వేచి ఉండగా ఆ సమయాన ప్రభు దూత కనపడినాడండి. కనబడి వినండి ఆ మాటలు, ప్రార్థన వినబడినది. ఆ మాట వినండి, నీకు కుమారుని కంటది అంటున్నాడు. దేవుని వాగ్దానాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయండి. నీకు ఆడపిల్ల పుడుతుందని చెప్పలేదు, అప్పుడు చూసుకో, గర్భం అయినాక ఆడపిల్ల పుడుతుందో మగ పిల్లవాడు పుడతాడు లేదు. దేవుని క్రమములో నీకు కుమారుడు పుడతాడు. దేవునికి ఇది అది సందేహం ఉండదండి. వీరు అడుగుతూ ఉన్నారు, వారికి దయచేస్తున్నాడు. అంతేకాదు, ఇక్కడ క్లుప్తంగా చెప్పాలి అంటే దేవుడు పుట్టబోయేవాడు వాడేటువంటి భక్తిపరుడో కూడా చెప్తా ఉన్నాడు. ఎందుకు పుడుతూ ఉన్నాడో కూడా చెప్తా ఉన్నాడు. వీడు వచ్చే రక్షణకర్త యొక్క మార్గాన్ని సరళము చేసేవాడు. అలాంటి వాడు మీ కడుపున పుట్టబోతా ఉన్నాడు. వాని తల మీద కత్తి వేయకూడదు, క్షౌరం చేయించకూడదు, ఇవన్నీ భద్రతలు చెప్పినాడు. ద్రాక్ష రసం తాకూడదు, ఇవన్నీ అయినాయి. ఇది అయిన తర్వాత ఇంటికి పోయి ప్రార్థనలోనే ఉన్నారు. ఎలిజబెత్ అమ్మ గర్భవతి అయింది. సరే, ఇక్కడ ఒక మాట మనకు అవసరానుసారంగా విందాం. ఏది ఆ మాట? 12వ వచనం, మొదటి అధ్యాయంలో. భయపడిన వాడైనాడు. అయ్యి సరే, 18వ వచనం చదువు, ఎందుకంటే సమయం లేదు కనుక. ఇది నాకెలాగూ తెలియను.
విన్నారా? ఇన్ని రోజులు ప్రార్థన చేసినాడు, ఇది నాకెలాగూ తెలియను. ఇక్కడనే క్లుప్తంగా, ఎందుకంటే దీర్ఘంగా వెళ్ళక, ఆయనకు తెలుసు శారై అబ్రహాముకు ఎన్నేళ్ళైన తర్వాత ఇస్సాకు జన్మించినాడో తెలియదా? అనకు యాజకుడు తెలుసునా తెలియదా? తెలుసు. అంతేకాదు, సమూయేలును కనక ముందు హన్న హేళన చేయబడింది, పెనిన్న హేళన చేయపోయింది. పోడే అది రెండవది, ఎల్కానాకు రెండవది. అయినా వెక్కిరించేది, నీ కడుపున ఎవరు లేరు, నాకు చూడు పిల్లలు అన్నట్టుగా వెక్కిరించేది. అయితే అన్న ప్రార్థన మానలేదు, నమ్మకంగా చేసి. ఇది జకర్యాకు తెలియదా? తెలుసు. ఈరోజు ప్రార్థన కొడుక మనం ప్రార్థనలో ఎలాగుండాలో నేర్చుకోవాలి. విశ్వాసముతో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. తన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను అడుగు వారికి ఫలము దయచేయవాడనియు మీరు నమ్మవలెను కదా అని హెబ్రీ 13:5 చూస్తూ ఉన్నామండి. నమ్మాలి, లేక 11:5 చూస్తూ ఉన్నాం. సరే, ఇక్కడ జకర్యాకు తెలిసి సందేహపడిని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, రే ఇంతగా నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఫలం దయచేస్తా ఉన్నా, అయినా నీలో కొంత అపనమ్మకం ఉంది, నీ కుమారుడు కనే వరకు నువ్వు మాట్లాడలేవు అన్నాడండి. మూగివాడైపోయినాడు. ఆమె గర్భవతి అయిన 6వ నెలకు దేవుడు మరియకు కనపడతా ఉన్నాడు. ఇప్పుడు అర్థమైంది? 6వ నెలలో అంటే ఏ నెల అది? ఏది? లేక 24వ వచ్చింది, చదువు బాబు. అతని భార్య అంటే ఎవరి భార్య? జకర్యా భార్య. ఐదు నెలలు ఎవరికి కనపడలేదండి. ప్రభువును స్తుతిస్తూ ఉంది. మనము మేలు పొందినాక ఎవరికి కనపడకుండా ఉంటాం. మేలు అంటూ ఉంటాం. మేలు జరిగినాక అయిపోయింది మా పని. టెంకాయలు కొట్టి వచ్చినాము, మా ఫలం అయిపోయింది. ఇక మాకు దేవుడెందుకు, ఎవరెందుకు? మేము గుర్రం ఎక్కినాము. అలా కాకుండా ఎలిజబెత్ కృతజ్ఞత గల గనుక ఏమైంది? 6వ నెలలో ఇంతవరకు విన్నామండి. మరియా యోసేపులు నజరేతులో ఉన్నారు. నజరేతు గలిలయ ప్రదేశంలో ఉన్నది. అక్కడుండగా దేవుని దూత గబ్రియేలు ఆమె దగ్గర కూడా పంపబడినాడని చూస్తున్నాం. అంటే ఎవరు పంపినారు? దేవుడు పంపుతూ ఉన్నాడు. సంకల్పించేవాడు, రక్షణ సంకల్పించినవాడు ఆయన. రక్షణకర్త అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును, ఈ సంకల్పం నాదంటే, తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చడం నాకు ఇష్టం, నేను వెళ్తాను, నీ వద్ద ఉన్నవాడిని నేను వెళ్తాను. అట్లా ప్రభు దగ్గర నుండి ఈ సంకల్పము తీసుకొని వస్తూ ఉన్నాడు గబ్రియేల్ దూత. వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు? ఆ మాట వినండి. దయాప్రాప్తురాలా. ఏంటి దయ? అనేక పర్యాయాలు మనం అనుకుంటాం, నేను కూడా అనేక పర్యాయాలు, మన భక్తి కాదు ప్రాముఖ్యం, కానీ ఆయన యందు విశ్వాసం. అది చూద్దాం ఎలాగో. మనం చాలాసార్లు నా భక్తిని బట్టి నేను అడిగినది నాకు దయచేయి, నా భక్తిని బట్టి నేను ఈ మేలును పొందినాను మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క దయ ఆయన అనుగ్రహిస్తున్నాడు. అదే కృప. దయాప్రాప్తురాలా అంటూ ఉన్నాడు. దయను పొందినావు, నీకు ఆ తెలియని కూడా తెలియదు.
మనం కూడా అంతే. నేను అనేక పర్యాలు ఎలాగూ క్రైస్తవుని కాజాలినా, అనేకులు ఎందుకు నిన్ను ఎరగని వారి ఇళ్లలో పుట్టినారు. దేవునికి స్తోత్రం అండి. ఎరగని వారి ఇళ్లలో పుట్టినా కొందరు ప్రభువుని నమ్ముకున్నారు. అట్టి వారిని బట్టి దేవునికి స్తోత్రం. అయినా మనకు ప్రభు దొరికినాడు. ఎట్లా దొరికినాడు? ఆయనను హత్తుకొని ఉన్నామా? ఇది పరీక్ష మనకు. దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఆ మాట వినండి. ప్రభు తోడై ఉన్నాడు. ప్రభు ప్రక్కలోనే ఉన్నాడు. ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఎంత గొప్ప మాటలండి ఇవన్నీ. ఆమెకు శుభకరమైన మాటలు. ప్రభు దూత వచ్చినాడు. వచ్చి ఆమెతో ఎలా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు అంటూ ఆమె కూడా తొందరపడిందండి. చిన్న బిడ్డ, ఆమె చిన్న వయసులో ఉంది. 14 లేక 15 ఏళ్ళు అయిండవచ్చు, లేక 16 ఏళ్ళు అయిండవచ్చు. తొందరపడి ఏంటి ప్రభువా ఈ శుభవచనం పలుకుతూ ఉన్నావు? నాకు చదువు లేదు, ఆస్తి లేదు, పెద్ద బలగం లేదు, నాది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏంటి నాకు ఈ శుభవచనం? మా ఊరు పెద్దది కాదు. ఏమిటి మా దగ్గరికి వచ్చినావు, నా దగ్గరికి వచ్చినావు? ఆమె ప్రార్థనలో ఉండగా దేవుడు వచ్చినాడండి. జకరియా ప్రార్థనలో ఉండగా దేవుడు వచ్చినాడు. దేవుని దూత వచ్చినాడు. నేను ప్రార్థనలో ఉంటే శుభకరమైన ఆదరణ వస్తుంది. నేర్చుకోవాలి ప్రార్థన అంటే కంటత ప్రార్థన కాదు. నేను చెప్దామనుకున్నా, అందరూ ఏదైనా కంటత వాక్యం అరే లేచి కంటత ప్రార్థన చెప్పాలి అనుకున్నా మనసు నచ్చుకుంటారేమో. మనకు కంటత ప్రార్థనలు బాగా వస్తాయి. నేను చెప్తా ఉన్నాను, కంటత వాక్యం రాదు కానీ కంటత ప్రార్థన వస్తుంది. ఆమె ఇంకేమన్నాడు? ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకుంటుండగా దూత మరియా, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన వలన నీకు కృప. నీవు అర్హురాలవో కావో అది కాదు, ఆయన ఏర్పరచుకున్నాడండి. కోట్లలో నుండి ఒక తల్లిని ఏర్పరచుకుంటూ ఉన్నాడంటే ఎంత ఆశ్చర్యం అండి. ఆశ్చర్యం కాదా? ఆయన రక్షణ మానవ కోటికి కలగడానికి శరీరంలో ఒక బలిగా వస్తూ ఉన్నాడు. వచ్చిన ప్రభువు ఎట్లా ఏర్పరచుకుంటూ ఉన్నాడో చూడండి. ఏమన్నాడు? ఆగవయ్యా, ఇదిగో నీవు మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందింది. ఇదిగో నీవు గర్భము ధరించి ఆయనకు యేసు అని పేరు పెట్టు. వినండి, ప్రస్తుత కాలపు సంగతులు. అసలు మొట్టమొదట గర్భవతులు అవుతారా కాదని భర్తకు తెలియదు, భార్యకు తెలియదు. ఆశపడతా ఉండవచ్చు. అది దేవుడిచ్చిన ఆశ కనుక ప్రతి ఒక్కరు ఆశపడతారు. అది సందేహం లేకుండా గట్టిగా చెప్పగలను నేను. అయితే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నాడండి. గర్భవతి అయిన తర్వాత ఈ రోజుల్లో ఏమవుతుంది? అయ్యా అమ్మ కలిసి డాక్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళు పరీక్ష చేసి ఏదో కొన్ని వారాలకు నువ్వు గర్భవతివి అంటారు. ఇంకా కొన్ని వారాలు అయిన తర్వాత అమెరికాలో కొన్ని దేశాలలో నీకు కుమార్తె పుట్టబోతా ఉంది, లేకుంటే నీకు కుమారుడు. ఇక్కడ బ్యాన్ చేసినారు. ఎందుకంటే బుద్ధిహీనులు ఆడపిల్ల అయితే దాన్ని కనపడకుండా చేస్తూ ఉన్నారని చెప్పి. ఆ దినాలలో ఎక్కడ ఉంది? ఆ దినాలలో ఏమీ లేదు. అంతేకాదు, ఇంకా చదువుదాం చూడండి. ఇక్కడ యేసు అని పేరు పెట్టదు అని కూడా చెప్తా ఉన్నాడండి.
యేసు అను పేరుకు అర్థము మత్తయి సువార్తలో చూద్దాం. చూడండి, మత్తయి సువార్త యోస్ ఆ మాట కూడా వద్దాం, కానీ ముందు ఈ మాట చదువుదాం మనము. 21వ వచనం, మొదటి అధ్యాయం 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక. యేసు అంటే అదండి, రక్షకుడు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఎంత బాగుందండి. కుమారుని నువ్వు పొందుతావు, 1. 2, ఆయనకి ఏం పేరు పెట్టాలనో చెప్పబడిందండి. ఆ పేరుకున్న అర్థం ఏంటో చెప్తా ఉన్నాడు. ఇది దేవుని చేత రక్షణ యొక్క సంకల్పం. ఈ మాట ఎందుకు 25వ తారీఖు అని ఎక్కడ ఉత్సాహం జరుగుతుందో దానికి వేరుగా దేవుని పిల్లలు ఈ కూడికలో ఏమి వినాలి, ఏమి ప్రభువును మహిమపరచాలి, ఆయన ఎలాగ సంకల్పించినాడు, అనాది కాలంలో సంకల్పించిన దేవుడు ఎలాగ నెరవేర్చుకుంటూ ఉన్నాడు. సరే, ఈ మాట త్వరగా చదువుదాము. లూకా సువార్త చదువు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఇక్కడ కొన్ని జరిగినాయి, ఇంకా కొన్ని జరగాలండి. ప్రవచనం చూడండి, దేవదూత విషయంలో ఇప్పుడు మనకు కలగబోయే సంతానము మనమున్నన్ని రోజులే. ఇప్పుడు కొందరు రాసుకుంటారండి, దేవుని చరిత్రలో ఎన్నో వేల సంవత్సరాలుగా చరిత్ర ఉంది. నా మట్టుకైతే మా తాత తండ్రి వరకు తెలుసు, అంతే. మా నాయన చెప్పలేదు, నాకు ఆశతో అడగలేదు. మనలో ఎంతమంది తెలుసునో తెలియదు. కానీ దేవుడు అనాది దినాలలో సంకల్పించి ముందుకు ఎలా జరుగుతుందో కూడా ఆమెకు తెలియపరుస్తూ ఉన్నాడండి. ఎవరికి? ఒక అమాయకురాలైన భక్తిపరురాలు, గ్రహింపు కలది. కొన్ని జ్ఞాపకం రావు నాకు. ఏ విలువలేని అమాగ్యుడను నేను, నీ ప్రేమ చేత విలువనిచ్చి కొన్నావు. ఏ విలువలేని అభాగ్యుడను నేను, నీ ప్రేమ చేత విలువనిచ్చి కొన్నావు. నీకున్నా నాకు, నీకున్నా తలంపులు విస్తారం. నేను తునిలలో నీ కొరకి నేను జీవింతు నీలలో. నా ఊపిరి నీ ప్రేమే, నా కాపరి నీ ప్రేమే. నా ఊపిరి నీ ప్రేమే, నా కాపరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు. నీ ఆశలు విస్తరింపజేశావు. నీ ప్రేమ నాపై కుమ్మరించుచున్నావు. వర్ణింపలేను, లెక్కింపలేను, వర్ణింపలేను బాబా చీటి ఇస్తావు నాకు. శిలనైన నన్ను
శిల్పివై మార్చావు, ఆలోని ఆశలు విస్తరింపజేశావు. మోడు బారిన నా జీవితం నీ ప్రేమలోనే చిగురింపజేశావు. మోడు బారిన నా జీవితం నీ ప్రేమతోనే చిగురింపజేశావు. నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం. నీ ప్రేమాభిషేకం నా జీవిత గమ్యం. వర్ణించలేను, లెక్కించలేను, వర్ణించలేను, లెక్కించలేను. శిలనైన నన్ను శిల్పివై మార్చావు. నాలోని ఆశలు విస్తరింపజేశావు. మళ్ళా 2వ వచనం మాడదాం. ఏ విలువలేని ఈ మరియ జీవితంలో జరిగిన సంగతి. ఏ విలువలేని అభాగ్యుడను నేను, నీ ప్రేమ చూపి విలువనిచ్చి కొన్నావు. మరలా ఏ విలువలేని అభాగ్యుడను నేను, నీ ప్రేమ చూపి విలువనిచ్చి కొన్నావు. నా ఎడల నీకున్న తలంపులు విస్తారం, నా ఎడల నీకున్న తలంపులు విస్తారం. నీ కొరకు నేను జీవింతు నీళ్ళలో, నీ కొరకు నేను జీవింతు నీళ్ళలో. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు. నాలోని ఆశలు విస్తరింపజేశావు. దేవుని స్తోత్రం. ఆమె ఎంత ఆనందించి ఉంటుందండి. మరియా, నీవు దయాప్రాప్తురాలు, నీకు శుభం, దేవుడు నీకు తోడయుండును. ఎటువంటి మాటలండి. దేవుని చేత ఒక భక్తిపరురాలైన మరియా ఆ రోజు విన్నదండి. 6వ నెలలో. సరే, లూకా సువార్తకు వస్తే మనం విందాం. ఎట్లా దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చింది. ఇది జరగవే సంగతి. ఇంకా 33వ వచనం. ఈ ప్రభువు యుగ యుగములు వెళ్తే అదే మనం ప్రకటన గ్రంథంలో వింటూ ఉన్నామండి. 1000 ఏళ్ల పాలన. ఈ స్తుతి నీకే మా యేసు దేవా, మనసార నిన్నే వింతును, నా మనసార నిన్నే కీర్తింతును. 1000 ఏళ్ళు ఆయన స్తుతిస్తామండి. అట్లు 1000 ఏళ్ళు ఆయన పాలన చేయబోతాడు. అప్పుడు మరియకు అనిపించింది ఏమని, నేను పురుషుని ఎరగని దానని. ఇప్పుడు మనకు అనిపిస్తుంది, అరే జకర్యాకు అనుమానం వచ్చింది, ఈమెకు కూడా అనుమానం వచ్చిందా? లేదండి, అనుమానం కాదది. జకర్యా ముందు అబ్రాం, శారాయిలు, అన్నమ్మ వీరు గుర్తులో ఉన్నారు. ఎలిజబెత్ గుర్తులో ఉంది. ఇప్పుడు ఇంతకుముందు పురుషుని ఎరగకుండా ఎవరు సంతానం పొందలేదు. అదే దేవుని ప్రవచనంలో యెషయా చెప్పినాడండి, మనకు శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహింపబడును. ఆ మాటలో చాలా ఇది ఉందండి. శిశువు పుడతాడు కానీ అనుగ్రహింపబడతాడు.
కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు దేవుడని ఆయనకు పేరు పెట్టబడును. ఇది ఇంకా చదువుదాం బాబు. లూకాసు వార్త 36వ వచనం. లేక 35, క్షమించండి, 35. అప్పుడు దూత, పరిశుద్ధాత్ముడు నీ మీదికి వచ్చును. ఆ మాట వినండి. యేసు ప్రభు యొక్క జననములో ఆశ్చర్యము మనుషుని ఏర్పాటు కాదండి. ఇది పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకొనును. ఆశ్చర్యం ఎట్లా జరిగిందో ఏం తెలియదు. ఆడతల్లికి గర్భం ఇచ్చినవాడు దేవుడే, పురుషునికి లేదండి. గర్భం ఇచ్చినవాడు దేవుడే. ఆ గర్భాన్ని నింపడానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన యేసు ప్రభు ఉన్నవాన్ని పిండముగా పెడతా ఉన్నాడండి. ఇది ఆశ్చర్యమైన సంగతి. నీ కార్యములు ఆశ్చర్యమైనవి. మేము గ్రహించలేము. మేము ఆచారం చేస్తాము, డోలు కొట్టుకుంటాము, పాయసం చేసుకుంటాము, అవి తింటాము. తినండి, కానీ జ్ఞాపకం చేసుకోవద్దని నేను అనడం లేదు. ఈ దినానికి ప్రాముఖ్యం ఇవ్వద్దు. నేను ఎప్పటి నుండో చెప్తా ఉన్నాను, ఇప్పుడు చెప్తాను. సరే, ఇంకేమన్నాడు? పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశు. సర్వోన్నతుని శక్తి దేవుని కుమారుడు అనబడును. గలతీలకు రాసిన పత్రిక మాట చదువుదామా? గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు వేచి 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 తన రక్షణ కార్యం, కాలము సంపూర్ణమైనప్పుడు 4వ అధ్యాయం 4వ వచనం చూసినారా? కుమారుడు అనుగ్రహింపబడిను అంటే దేవుడు తన కుమారుని పంపుచూ ఉన్నాడండి. అది 20వ తారీఖు పుట్టడం కాదు. అసలు 25వ తారీఖు దీనికి సంబంధం లేదు. దేవుడు పంపుతూ ఉన్నాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఏమన్నాడు? దేవుడు తన కుమారుని పంపెను. స్త్రీ యందు ఆయన పుట్టి దేవుని శక్తి నిన్ను కమ్ముకొనును. అప్పుడు స్త్రీ యందు పుట్టి మనం స్వీకృత పుత్రులము కావాలనని ధర్మశాస్త్రము లోబడిన వారిని విమోచించుటకై ఆయన చూడండి, దేవుడై ఉన్నవాడు, సృష్టికర్త అయి ఉన్నవాడు. ఫలాంది మనుషులు చేయాలని ఏది విధింపబడిందో. ఇప్పుడు కొందరు ఎట్లుంటారంటే, ఇళ్ళలో పిల్లలు చూస్తారండి, తండ్రులు తల్లులు నువ్వు ఇది చేయకురా అంటారు. ప్రక్కకు వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు చూస్తారండి. అన్ని కుటుంబాలలో జరుగుతాయి. నేను యథార్థంగా చెప్తా ఉన్నాను. వారు సరే ఇంతే. అట్లాంటి పిల్లలు చెడిపోయేది. మాదిరి జీవితం లేనప్పుడు పిల్లలు చెడిపోతారు. నువ్వు చెప్పినది కాదు, చెప్పినది చేస్తే వారు నేర్చుకుంటారు. నువ్వు చెప్పి బాపు పోయి కూర్చుంటే నిన్ను సాఫ్ చేస్తారు. లేక నేను అమ్మను కనుక వినండి అని నువ్వు ఏం చేసినా వినరు. చూసినది నమ్ముతారండి. యేసుక్రీస్తు ప్రభు విధేయుడు. దేవుడు చెప్పినట్లు ఆయన కన్య మరియ అసలు మనం చాలాసార్లు అనుకుంటామండి, ఆయన యేసు ప్రభు పుట్టినాడు కదా, అరే మనుషునిగా పుట్టడం అంటేనే ఆయన తగ్గించుకున్నాడు. అసలు నీవు నేను ఫలాని వారిని భేదాన్ని పెడితే కూడా కోపం. దానికి తోడు అరే నువ్వు తెల్లగున్నావు, నువ్వు ఎర్రగున్నావు, నువ్వు పసుపుగున్నావు, ఇవి ఒక భేదాలు. యేసు ప్రభు గురించి ఎక్కడైనా రాయబడిందో చూపండి నాకు.
10,000ల్లో అతి సుందరుడు అని మనం మాట్లాడతాం, వాస్తవమే. కానీ ఆయన ఎట్లా కనుక్కున్నాడు? నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనా స్థలం లేదన్నాడండి. ఎవరైనా ఉంటారా? దేవుడై ఉన్నవాడు మరి తలవాల్చుకొనుటకు స్థలం లేదంటే ఏం చెప్పాలి? అటువంటి అసలు బీద ఊర్లో పుట్టినాడండి. ఏదో పట్టణంలో పుట్టి కోకిలాబేన్ హాస్పిటల్లోనో లేదంటే పలాని హాస్పిటల్లో కాన్పు కాదండి. ఆయన జన్మించినప్పుడు సత్రంలో స్థలం లేదు. స్థలం లేదు. చలో 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 చలో, అరే మేము ఎంతో దూరం నుండి వచ్చినాం. లేదు లేదు లేదు, పశువుల పాకలోకి పోయినారండి. రొచ్చు వాసన. మరియా ఆమె అంత ఓర్పు గల స్త్రీ నేను ఊహించలేను, నిజం చెప్పాలంటే. ఒక్క మాట విసుక్కున్నట్టు పరిశుద్ధ గ్రంథంలో లేదండి. యోసేపు కూడా నీతిపరుడు, ఒక్కసారి అయినా ఇది లేదు. అసలు అక్కడ అట్లా పెట్టి ఇట్లా వస్తాం మళ్ళా. ఇప్పుడు యోసేపు ప్రదానం చేయబడింది, 1 సంవత్సరం వరకు కనిపెట్టాలి. వాళ్ళు చూసుకుంటున్నారు, నేను ఊహిస్తున్నాను. చూసుకుంటున్నారు, నవ్వుకుంటూ ఉన్నారు, ఆనందంగా ఉంది. సంవత్సరమైన తర్వాత మనల్ని కలుపుతారు, మన కుటుంబంగా ఉంటాం, నువ్వు మా ఇంటికి వస్తావు, ఎంత బాగుంటుంది, ఇట్లా అనుకుంటూ ఉన్నారండి. ఒక రోజున ఆమె గర్భవతి అని విన్నప్పుడు, ఒకవేళ ప్రజలు అంటావు నిండొచ్చు, అరే యోసేపు నువ్వు తప్పు చేసినవురా, నువ్వు ప్రదానం చేయబడిన దానికి అంత తొందర ఎందుకు పడినావు? అరే నేను అలా చేయలేదు, ఇవన్నీ ఊహిస్తున్నాను సుమా, పరిశుద్ధ గ్రంథంలో లేవు, నేనేం చేయలేదు. మరియా ఏదో మోసం చేసింది, సామాన్యంగా మనుషుడు అనుకోవాలి. కానీ మరియకు ధైర్యం ఉందండి, నాతో దేవుని దూతనే మాట్లాడినాడు, నేను ఏ తప్పు చేయలేదు. గనుక ఏం చేయబోయినాడు? ఆ ఒక్క మాట చదువుతాం చూడండి. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి చదువు. వారేకము కాకమును పని పరిశుద్ధాత్ముడు రాస్తూ ఉన్నాడు. చిన్నారా? ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, వినండి ఆ మాట, ఇంకొకడైతే ఎన్నో కట్టెలు కర్రలు అవి ఇవి తీసుకొని ధర్మశాస్త్రం ద్వారా, ఏంటి మీ బాపు మా బాపు ఎంతో దోస్తులైంటే ఇట్లా చేసినావు నువ్వు, నిన్ను ఎటు చంపాలి, చంపకముందు నా దెబ్బ కూడా నీకు పడాలి. ఎక్కడ ఊరందరూ చూస్తాం. అయితే అవమానపరచనులంటే ఎంత పెద్ద బుద్ధి అండి ఆయనది. అవమానపరచనులక అంతేగాక నిద్ర పట్టడం లేదు. ఇది ఎందుకు ఇట్లా చేసింది నాకు? నేను భక్తిపరుడనే, నాకంటే అది భక్తిపరురాలనుకున్నాను నేను. ఇది ఎందుకు ఇట్లా చేసింది? ఈయనకు నిద్ర పట్టలేదు. అప్పుడు ఓ యోసేపు కొడుకా, నువ్వు ఎందుకు భయపడతా ఉన్నావు? ఈ మరియా గర్భం ధరించినది పరిశుద్ధాత్మ దేవుని వలన. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. యేసు ప్రభు ఆమె గర్భములో పుట్టడమే ఒక భాగ్యం. ఊరి వెల్లపల్లగా నేనుంటి, దారి ప్రక్కను పడి ఉంటి,
ఊరి వెల్లపల్లగా నేనుండి దారి ప్రక్కన పడియుండి ఘోర వ్యాధితో బాధపడగా చేరి నన్ను కరుణించితివి. ఘోర వ్యాధితో బాధపడగా చేరి నన్ను కరుణించితివి. ఆరాధింతు ఆత్మరూపా, ఆత్మతో సత్యముతో నేను నిన్ను స్తోత్రించుటకు కవివే కారణభూతుడకు. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడకు అని పాడి ఉంటుందండి. నీవు నేను కూడా పాడతాం ఎప్పుడన్నా. ఊరి వెలపల నేను ఉంటిని, దారి ప్రక్కలో పడి ఉంటిని, అయినా ప్రభువా నీవు నన్ను ప్రేమించింది. బాబు నేను అనుకుంటాను మనం భోజనమైనా కూడా కొంతసేపు పెట్టుకుందామా? అవును చదవను, తల గట్టి ఊపుతాడు. సంతోషం, థ్యాంక్ యూ. ఏమీ లేదు, భోజనం అయిన తర్వాత భోజనాలు ఉంటే నా మట్టుకు ఇప్పుడే కొంచెం బాగున్నట్టుంది, కానీ మీలో కొందరికి ఆకలి అయితే మిమ్మల్ని బాధపరచని నేను ఇష్టపడను. అవి వాళ్ళు సిద్ధపరుస్తూనే ముగిస్తాను, మరలా కొంతసేపు కూర్చుందాం. సరే, అప్పుడు ఆయన ఆమెను రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించినప్పుడు ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు అంటూ ఉన్నాడండి, నీ భార్య అయిన మరియను చేర్చుకొనకు భయపడకుము. ఆమె ఒక కుమారుని కనును, ఆయనే రక్షిస్తాడు కనుక ఆయన ఒక ఎవరు చెప్తారండి? ఇంకా పుట్టకము గర్భవతి కాకముందే కుమారుని కంటది, ఆయన యేసు అని పేరు పెడతావు, ఇవన్నీ చెప్తా ఉన్నాడండి. యేసు అను పేరు పెట్టబడును, ఆయన రక్షించే ప్రభువు అని చూస్తూ ఉన్నాం. సరే, ఇలాగున వారు ఆ తర్వాత యోసేపుకు తేటగా అయిపోయిందండి, ఈమె లోకరక్షకుని కనబోతా ఉంది. ఆ ప్రభువుకు నేను దాన్ని ఏమంటారు, ఒక కాపలాదారునిగా, గార్డియన్గా ఉంటాను. అంతవరకు ఆశ్చర్యకరంగా ఉంది. ఏమిటి? 25వ వచనం, ఆమెను ఎరగకుండెను. పరిశుద్ధాత్ముడు ఎందుకో తేటగా వ్రాస్తూ ఉన్నాడండి అన్నీ. ఆమెను ఎరగకుండెను. ఇంతవరకు మనం చదివినామండి, వారు ఏకము కాకమునుపు. ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలు, నా కల్పితం కాదు. దేవుడు పరిశుద్ధుడు, అందుకే ఆయన కొనియాడబడుతున్నాడు పరిశుద్ధుడు. అటువంటి పరిశుద్ధుడు ఒక గర్భాన్ని ఏర్పరచుకున్నాడండి. అందుకే ఆ ఒక్క మాట చదివి ఇప్పటికి ముగిస్తాను. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమైన. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు శరీరము ధరించుకొని ప్రత్యక్షుడైనాడని చెప్పబడతా ఉందండి. ఆత్మయున్నవాడు శరీరమును ధరించుకున్నాడు. ఎందుకు? రక్తం అవసరం అండి. రక్తమాంసములు గలవాడు. ఎలయనగా ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు, మరణ భయం కలిగిస్తూ ఉన్న అపవాదిని మరణం ద్వారా నాశనం చేయుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడైనాడండి. మరణ బలము గలవానిని అనగా అపవాదిని. ఈ పిల్లలు రక్తమాంసములు గలవారు,
వాడు మరణ బలము గలవాడు, నేరాలు మోపుతాడు, దేవుని యొద్ద చెప్తా ఉంటాడు, వీళ్ళు పలాని పాపం చేసినారు, పలాని పాపం. అసలు ఆదాము హవ్వలను అట్లనే ఇరికించినాడండి. యేసు ప్రభు రక్తమాంసములతో రావడానికి ఆత్మ అయి ఉన్నవాడు సశరీరుడుగా ప్రత్యక్షుడైను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడినవాడు. వినండి, ఏ నామమున రక్షణ లేదు, ఈ నామముననే రక్షణ పొందవలెను. విన్నారా? ఏ నామమున రక్షణ లేదు, పేతురు అన్నాడండి, ఈ నామముననే రక్షణ పొందవలెను. ఆకాశం క్రింద మనుషులకు ఇవ్వబడిన ఏ నామమున రక్షణ పొందలేమన్నాడు. అలాగే రక్షకుడిని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను. ఆయన ఎలా అంత వివరిస్తూ ఉన్నాడండి పౌలు. ఆరోహణుడై తేజోమయుడైను. చాలు బాబు, చాలు. ఇది ఎలాగూ ప్రభువు శరీరధారి అయి వచ్చినాడు. ఈ పుట్టుకలో జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆత్మ అయి ఉన్నవాడు తక్కిన మాటలు వేరేగా మరలా చూసుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాము. ఈ పాట అందరికి వస్తుంది కదా, శిలానైనా నన్ను అనేది వస్తుంది కదా. కనికరం గల మా ప్రభు తండ్రి, దయాళుడా, సంవత్సరంలో ఆఖరు బైబిల్ క్లాస్ ప్రార్థన కూడికను మా ప్రభు అదే లోకమంతటా 25వ తారీఖు యేసు ప్రభు పుట్టినట్టుగా మా ప్రభు ఆచరిస్తూ, పుట్టిన మాట వాస్తవని మేము వింటివి, కానీ తారీఖుకు మేము ప్రాముఖ్యత ఇవ్వక నీవు పుట్టినందుకు నిన్ను స్తుతిస్తూ, ఎలాగో మా ప్రభువా ఈ జరిగిన సంవత్సరంలో నీవు ఆదరిస్తూ, శ్రమలు కష్టాలు లేకపోలేదు, ఆదరించినందుకు నేను మరొకసారి స్తుతిస్తూ ఉంటున్నాను. మొదటి భాగంగా మేము ముగించుకుంటూ భోజనాల తర్వాత తిరిగా కూడుకున్నట్లు అనుకూలపరచమని, మేము కోరినంతగా ప్రభువా రాలేకపోయిన వారిని కనికరించమని, ఆదరించమని, ఘనత మహిమను నీవు పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్.